ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లిటిల్ రేంజర్స్ నుంచి శ్రీకారుణ్య వస్తుంది. ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ కారుణ్య. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. లిటిల్ సోల్జర్ వా నువ్వు? అవునన్నయ్య. ఏం చేయబోతున్నావు? మీరే చూడండి అన్నయ్య. చూడాలా? అవునన్నయ్య. సరే అయితే బాగా చెయ్యి. ఓకే, ఓకే అన్నయ్య. గుడ్ లక్ అండ్ స్టార్ట్ మ్యూజిక్. సరిహద్దుల్లో శత్రుమూకల చొరబాట్ల నుంచి అనుక్షణం దేశాన్ని తద్వారా మనల్ని రక్షిస్తుంటే మనం ఇక్కడ హాయిగా రోజులు సంవత్సరాలు గడిపేస్తున్నాం. మనం ఎంత బిజీగా ఉన్నా మనల్ని హాయిగా ఉండేటట్లు చేస్తూ మనకి రక్షణగా ఉంటున్న సరిహద్దు సైన్యం యొక్క అనన్య సేవా నిరతి గూర్చి రోజుకి ఒక్క నిమిషం, కనీసం ఒక్క నిమిషమైనా గుర్తుకు తెచ్చుకుందాం. ఇది మన కనీస బాధ్యత. జై హింద్. కారుణ్య, సోల్జర్స్ మన దేశం కోసం బార్డర్ దగ్గర ఎంత కష్టపడతారో చూపించావు కదా. అవునన్నయ్య. చాలా బాగుంది. మరి ఎలా ఉందో సుందరం మాస్టర్ కూడా అడుగుదాం, సరేనా? సుందరం మాస్టర్, ఈ ఆర్మీ చూస్తే నాకు ఒక గుర్తు వస్తుంది. ఓంకార్ గారు 1962లో గ్రూప్ ఆడుతున్నాను నేను. చాలా కష్టం అప్పుడు. ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది కానీ అప్పుడు చైనా వారు వచ్చింది, సినిమాలో డాన్స్ ఉండకూడదు, ఫైట్ ఉండకూడదు అని అప్పుడు చాలా తగ్గిపోయింది.
అప్పుడు దొరకలేదు ఛాన్స్. ఏం చేస్తారా, ఎందుకరా లైఫ్ సఫర్ చేయాలి, మనం ఎక్కడికైనా వెళ్ళిపోతామని నేను ప్లాన్ చేసి 3 days యోచన చేసి సాటర్డే వచ్చి ఆర్మీ ఆఫీస్కి వెళ్ళి నేను ఫిట్ అయ్యాను. ఆర్మీకి ఫిట్ అయితే వాడు అన్నాడు, చూసి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, హైట్ వెయిట్ పర్సనాలిటీ ఎవ్రీథింగ్ ఓకే రాసి ఇచ్చాడు. సాటర్డే వెళ్ళాను. మీరు మండే వస్తే మండే 7 o'clock ఈ ప్లేస్కి రండి, ఇమ్మీడియట్ బెంగళూరు ట్రైనింగ్ అన్నాడు. అన్నీ రాసి ఇచ్చాడు. తీసుకువచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్మీ అక్కడ పేరు ఇచ్చిన తర్వాత నాకు అమ్మ గుర్తు వచ్చింది. నైట్ అంతా ఏడుపు చెప్పలేదు. ఇప్పుడు ఆర్మీ అంటే ఈజీగా తీసుకుంటారు. ఆ డేస్లో కొద్దిగా చాలా ఫీల్ అయ్యాడు. సాటర్డే నైట్ అంతా ఏడుపు, పైకి లేదు, రూమ్లోనే ఉన్నాను. మార్నింగ్ 7 o'clock అయిపోతే వెళ్ళిపోతానే, అమ్మాయి చెప్పలేదు. 1:30 వచ్చి టాప్ కట్టాడు ఒక జెమినీ స్టూడియో నుంచి వచ్చి, సుందరం అని ఏమన్నాను. మార్నింగ్ 7 o'clockకి గోపీకృష్ణ వస్తున్నాడు, సెలక్షన్ ఉంది, హిందీ పిక్చర్ రావాలా అన్నాడు. అబ్బా ఏం చేసేది తెలియట్లేదు. సరే ఒప్పుకున్నాను. తర్వాత ఇంకొకటి అడ్రస్ అంతా ఇచ్చేసాను, వచ్చి పట్టుకుంటే వెళ్ళిపోతారు అనేసి. అయితే జెమినీ స్టూడియో ఈ ఆర్మీ ఆఫీస్ ఒకే రోడ్లో ఉంది. సపోజ్ అక్కడ సెలక్షన్కి వెళ్ళిపోతాం అయితే సరే, లేదంటే అలాగే అక్కడికి వెళ్ళిపోతాం అనేసి వస్తాను. ఐఎమ్ ది సెకండ్ మ్యాన్ సెలక్షన్లో. చాలామంది ఒక 100 members ఎందుకు ఐఎమ్ సెకండ్. ఫస్ట్ ఇంకొక అతను సెకండ్లో మన గోపీకృష్ణ డాన్స్ మాస్టర్, దానికి హిందీ పిక్చర్. అది మాదర్కుల మాణిక్యం అనే తమిళ పిక్చరు, హిందీలో వేరేదో పేపర్. ఐఎమ్ సెలెక్ట్ అయ్యాడు. నా క్యారీ ఇది భవిష్యం అక్కడ చేంజ్ అయింది. ఇది చూస్తే గుర్తు. ఇంకేం లేదు, అమ్మ అంటే చాలా ప్రియ కదా, ఏడిపోతావు. అది వీళ్ళు కూడా అదే లెటర్ వస్తుంది, ఎంత హ్యాపీ కనుక్కుంటారు. వీళ్ళు ఇచ్చేస్తారు కదా, వండర్ కాన్సెప్ట్, సూపర్. కరణ్య చాలా బాగా చేసావు. ఆప్ట్గా నా డ్రెస్ దాంట్లో కలిసి ముందు సైలెంట్గా వచ్చావు కదా, చిన్న మూమెంట్ చేశారు కదా, సూపర్. సింపుల్ నీట్ అండ్ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్, గుడ్ లక్. థ్యాంక్ యూ మాస్టర్. అర్చన గారు. కారుణ్య, సూపర్ నానా. A soldier who always keeps fighting. అలా ఆ క్యారెక్టర్ని చాలా బాగా పోర్ట్రే చేసావు. ఎంతో బాగా యాక్ట్ చేసావు దీంట్లో. డాన్స్ కంటే ఎంతో బాగా యాక్ట్ చేసావు, ఎంతో బాగా నరేట్ చేసావు. అండ్ ఐ సెల్యూట్, ఐ సిన్సియర్లీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డీప్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ ఇండియన్ సోల్జర్స్. వాళ్ళ వలన మనం ఇవాళ హ్యాపీగా ఉన్నాము. సో అది ఎప్పుడూ మనకు గుర్తుండాలి. గుడ్ లక్స్ అని బాగా చేయండి. ఓకే, ఇప్పుడు స్పోర్ట్స్ చూద్దాం. ఓకే అనియా. సుందరం మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అర్చన గారు. లిటిల్ టైగర్స్, లిటిల్ ఛాలెంజెస్. థ్యాంక్ యూ జేజీ. కరుణ్య, ఇప్పుడు SMS రిక్వెస్ట్. ఓకే అనియా. అండ్ నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే JTA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KRUNY కరుణ్య అని టైప్ చేసి 57575 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.